హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ మహేష్. మీరు చూస్తున్నది ట్రెడిషనల్ ఫుడ్స్ లో భాగంగా ఇవాళ కొత్త ఐటమ్ ఏంటంటే చికెన్ పకోడీకి కావాల్సిన ఐటమ్స్: చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, మైదా, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, పండు మిర్చి పేస్ట్, నూనె. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని నూనె వేడి చేసుకుందాం. ఓకేనా? రెండు వచ్చండి. ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. ఈలోపు ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. మనం చికెన్ పీసులకి మసాలాను బాగా దండిద్దాం రండి. చికెన్ ముక్కలు తీసుకోవాలి. ఫస్ట్ కడిగిన చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకున్న తర్వాత మనం గరం మసాలాను వేసుకోవాలి. ధనియాల పొడిని తీసుకోవాలి 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పండు మిర్చి పేస్ట్ని కూడా వేయాలి. తర్వాత కారం వేసుకోవాలి 1 స్పూన్. కాన్ఫిడెంట్గా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, వెంటనే లేట్ చేయకూడదు దీని విషయంలో. మనం మైదా పిండిని వేసుకోవాలి, మంచి బాగా సాగుతుంది ఇది, దీనివల్ల ప్లస్ అదే చేత్తో సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటిని ఈ చికెన్కి బాగా పట్టించాలి. ఇప్పుడు దీన్ని బాగా చికెన్కి పట్టించిన తర్వాత ఈ మసాలాని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. జస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటే ఆయిల్ బాగా కలపాలి. ఈ లోపు ఎలాగో మనకి ఆయిల్ బాగా మరిగిపోయి ఉంటుంది కాబట్టి, ఈ ఆయిల్ ఇంకా వేడెక్కలేదు కాబట్టి ఈ మసాలాలో ఈ చికెన్ కాసేపు నాననిద్దాం. ఇప్పుడు బాగా మరిగిన ఆయిల్లో ఈ చికెన్ పీసులు వేసుకోవాలి. ఎత్తి అదిరిపోతాయి, మామూలుగా ఎగవేయి. బాగా వేగాలి. వేగిన తర్వాత టేస్ట్ అదిరిపోతాయి. చికెన్ పకోడీ బాగా వేగింది. మనం వీటిని ప్లేట్లో తీసుకుందాం. ముక్కలు మంచి పద్ధతిగా ఉన్నాయి. ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకోవాలి. చికెన్ పకోడీ రెడీ. దీంట్లో ఒక ఆనియన్ వేసుకుని, నిమ్మకాయ పిండికిని, కాస్త అంత కొత్తిమీర వేసుకుంటూ ఉంటుందండి. చూసారండి, లుక్ అదిరిపోయింది. ఇదే టైప్ మా ఊర్లో సుబ్బారావు కూడా చేస్తాడు. ఆడ అమ్మ మొగుళ్ళే చేశాను నేను మామూలుగా చేయలేదు. ఒరే సుబ్బారావు, నువ్వు కనుక తింటే మామూలుగా వదలవు, నీకంటే నేనే బాగా చేశాను అంటే ఒకసారి ట్రై చేయలేదు. ఇప్పుడు నేను ట్రై చేసి చెప్తాను నీకు ఎలా ఉందో. అదిరిపోయిందండి, గొప్ప రుచిగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి నా మాటని. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దు. సుబ్బారావు, నువ్వు కూడా చేసుకోరా, పప్పాడు ఉంటుందా? సరేనా?